డీసెట్‌లో మనకు స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పానండి. అండ్ ఆ వీడియో ఎవరైతే చూడలేరో కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఆ వీడియో లింక్ పెడతాను. సో, గవర్నమెంట్ కాలేజ్‌లో ఎప్పుడెళ్ళాలి? ప్రైవేట్ కాలేజ్‌లో ఎప్పుడెళ్ళాలి? సో, డీటెయిల్‌గా వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు కాలేజ్ వైస్, మీడియం వైస్ మనకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి? మనము ఏ కాలేజ్‌కెళ్తే బెనిఫిట్ అవుతాము? మనం ఎట్లా సీట్ వేకెన్సీస్ ఎట్లా చూసుకోవాలి? డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకు అఫీషియల్ డీసెట్ వెబ్‌సైట్‌లోనే కాలేజ్ వైస్, మీడియం వైస్ అవైలబుల్ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ స్మార్ట్ అడ్మిషన్స్ ఉన్నాయి గదా! సో, అది క్లిక్ జేయండి. సో, అది క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ మనకు మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియమే క్లిక్ జేయండి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ అయితే ఉర్దూ. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మీడియం చూద్దాం అనుకుంటున్నా. ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్ అనుకోండి నేను. ఇంగ్లీష్ మీడియం అని క్లిక్ జేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ జేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. సో, ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్‌గా ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న అన్ని కాలేజెస్ ఇవి. జస్ట్ మీరేం జేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నారు. ఆ క్యాండిడేట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ ఏ కాలేజ్ కొద్దిగా ఐడియా ఉండాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చేద్దామనుకుంటున్నారు? ఏ కాలేజ్‌లో చేద్దామనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ గవర్నమెంట్ డైట్ మహబూబ్ నగర్‌లో సపోజ్ నాకు ఆ కాలేజ్‌లో వేకెన్సీస్ ఉన్నాయా లేవా ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, కేటగరీ వైస్ మనకిక్కడ వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో, ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఓసీ జనరల్ ఇక్కడ క్యాస్ట్ వైస్ ఉంటాయి మన్ని. సో, ఓసీ అంటే మనకు ఓసీ జనరల్. ఓసీ ఫీమేల్ అంటే ఫీమేల్‌కి మాత్రమే. దాని మీనింగ్. జనరల్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ వస్తారు. అదే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సో, ఎస్సీ ఫీమేల్, ఫీమేల్, ఫీమేల్. సో, జనరల్ అంటే అందులో బాయ్స్ అండ్ గర్ల్స్ వస్తారు ఆ కాంపిటీషన్‌కి. ఫీమేల్ అంటే ఫీమేల్‌కి మాత్రమే ఇస్తారు. సో, అట్లనే బీసీ, బీసీఎఫ్, సో, బీసీడీ సో, అన్ని కేటగరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. సో, ఇదొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఓసీ జనరల్‌లో ఒక సీట్ ఉంది ఇందులో. ఈ ఓసీ జనరల్‌కి ఎలాంటి వాళ్ళెళ్ళొచ్చంటే ఆల్ కేటగరీస్. మీరు ఎస్సీయా, ఎస్టీయా, బాయా, ఫీమేలా ఎవ్వరన్నా దీనికి కాంపిటీషన్. సపోజ్ ఇక్కడ ఒక 50 మెంబర్స్ ఎళ్లారు. 50 మెంబర్స్ ఎళ్తే ఈ ఓసీ జనరల్ ఎవరికిస్తారంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే వస్తదో ఇందులో ఈ 50 మెంబర్స్‌లో టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడు సపోజ్ నాకు ఎస్సీ గ్రూప్ 2 అనుకుందాం. సో, ఎస్సీ గ్రూప్ 2లో 0 ఉన్నాయి సీట్స్. అంటే ఇక్కడెళ్ళినా మనం నో యూజ్. మన కేటగరీలో సీట్ రావాలంటే ఇక్కడ రాదు. ఇవన్నీ 0, 0, 0 అనేటియి అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనకు లేనట్టు. సో, అట్లా మీరు ఇదన్నీ మీ మొబైల్‌లో చూసుకోవచ్చు. సో, ఇక్కడ గూడా మీకు వేరియస్ కేటగరీస్ ఉంటాయి. జస్ట్ స్క్రోల్ చేసుకోండి. మీ మొబైల్‌లో స్క్రోల్ చేసుకుంటే అయిపోతది. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వేరే కాలేజ్ చూద్దాం. ఎగ్జాంపుల్ కొన్ని ఎక్కువ సీట్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఈ కాలేజ్ ఉంది. 'తులసీదాస్ డీఎడ్ కాలేజ్.' సో, 'తులసీదాస్‌లో' కొద్దిగా ఎక్కువ సీట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు చూడండి జనరల్‌లోనే మీకు 4 ఉన్నాయి. ఈ 2 అనేది పైన చూసుకోవచ్చు మనం. పైన 2 అనేటివి మనకు ఓసీ ఫీమేల్. సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు ఓసీ ఫీమేల్ వాళ్ళకే ఇస్తారు. ఓసీ ఫీమేల్. సో, అట్లా మీరు ఇవన్నీ వేకెన్సీస్ పైన చెక్ జేసుకోవాలి. సో, ఈ 4 అనేది ఏ కేటగరీకి సంబంధించింది. 2 అనేది ఏ కేటగరీ. 0 అంటే ఇందులో ఏం సీట్ లేనట్టు ఆ కేటగరీలో. అదే ఇక్కడ 2 ఉంది. 2 అంటే పైన చూసుకోండి. ఇది ఏ కేటగరీకి సంబంధించింది. సపోజ్ ఇక్కడ కూడా 2 ఉంది అట్లా. సో, మీరేం చేయాలంటే ఇవన్నీ మనకు వేకెన్సీస్. ఈ కాలేజ్‌లో మనకు ఈచ్ కేటగరీలో వేకెన్సీస్ ఇట్లా వస్తాయి. సో, మీరన్నీ చెక్ జేసుకోవాలి. సో, ఇట్లా మీరు స్క్రోల్ డౌన్ చేసుకొని మీకు ఏ కాలేజెస్ అయితే కావాలో ఆ కాలేజ్‌లో మీ కేటగరీలో సీట్స్ ఉన్నాయో లేవో చెక్ జేసుకోవాలి. సో, ఓవరాల్‌గా మనకెన్ని కాలేజెస్ ఉన్నాయంటే 61 కాలేజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ టోటల్ వేకెన్సీస్ గూడా ఉన్నాయి మనకు కింద. మీరు కింద చూసుకుంటే. ఇక్కడ జనరల్ ఇవి 132 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో, దీని మెయిన్ పాయింట్ ఏందంటే మనకు జనరల్‌లో కేవలం 132 సీట్స్ ఉన్నాయి. ఆల్ కాలేజెస్ మనకేదైతే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చెప్పామో ఇంగ్లీష్ మీడియం. అండ్ ఇక్కడ 62 కాలేజెస్. 62 సీట్స్ సారీ 62 ఇది ఏ కేటగరీయో అది జూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 సీట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 28 ఆల్ ఓవర్ తెలంగాణలో ఈ 61 కాలేజెస్ మీకు ఇన్ని సీట్స్ అయితే ఉన్నాయి. కానీ మనం అన్ని కాలేజ్‌కెళ్ళలేం. సో, నిన్న వీడియోలో చెప్పాను గదా! మనకు ఓన్లీ గవర్నమెంట్‌లో అయితే 2 డేస్ ఛాన్స్ ఇచ్చారు. సో, మీరు ఏదో ఒక కాలేజ్‌కి ఎళ్ళగలుగుతారు. మహా అయితే 1 ఆర్ 2 కాలేజెస్. సో, మీరేం జేయాలంటే మీరు అనుకున్న కాలేజెస్ సో, ఫస్ట్ మీరేం జేయాలి? డిస్ట్రిక్ట్ డి అంటే డిస్ట్రిక్ట్. మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చేద్దామనుకుంటున్నారు. ఆ డిస్ట్రిక్ట్‌లో ఒక 4-5 కాలేజెస్ ఉన్నాయి. సో, కాలేజెస్. ఆ కాలేజెస్ ఓపెన్ చేసుకొని, ఈ కాలేజ్‌లో మనకు ఏ కాలేజ్‌లో మీ కేటగరీలో, మీ క్యాస్ట్‌లో సీట్ వేకెన్సీస్ ఎక్కువున్నాయి. సీట్ వేకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సపోజ్
నా కేటగిరీలో అసలు సీట్స్ లేవు. సీట్స్ లేకపోతే మరి నేను జనరల్‌కి పోవచ్చా అంటే యెస్. అట్లా గూడా ఎళ్ళొచ్చు. సో, మీరేం జేయాలంటే జనరల్ జనరల్ కేటగిరీ ఎక్కడ సీట్స్ ఎక్కువుంటాయో అక్కడ మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు సపోజ్ మీకొక డౌట్ రావచ్చు. సపోజ్ అక్కడ ఎవ్వరు స్టూడెంట్స్ రాకపోతే ఎవరైతే నెక్స్ట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో అక్కడ ఫిల్ జేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ సీట్స్ ఉన్నాయండి. సో, మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. సపోజ్ ఇక్కడ 4 జనరల్‌లో ఉన్నాయి. ఇక్కడ 2 సపోజ్ బీసీ సపోజ్ ఇక్కడ మనకు హెడ్డింగ్స్‌లో ఇచ్చారు. అది ఏ కేటగిరీయో. ఓసీ ఫీమేల్. సపోజ్ ఓసీ ఫీమేల్ రిజర్వేషన్‌లో మనకొక 2 సీట్స్ ఉన్నాయనుకుందాం. ఓసీ ఫీమేల్ వాళ్ళు ఎవరు రాలేరు. అప్పుడు అవి జనరల్ వాళ్ళకిచ్చేస్తారు. మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకిచ్చేస్తారు. సో, మీరేం జేయాలంటే, మీరు మీ కేటగిరీలో లేకపోతే జనరల్ కేటగిరీలో ఎక్కడైతే సీట్స్ ఎక్కువుంటాయో అక్కడ మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఈ విధంగా మనకు రిజర్వేషన్ పాలిసీ అయితే ఉంటదండి. సపోజ్ అక్కడ ఎవరు రాకపోతే, ఎవరైతే వస్తారో అందులో టాప్ ఎవరైతే ఉంటారో సీట్స్ బట్టి మనకైతే ఇచ్చేస్తారు. సపోజ్ ఇక్కడ బీసీడీ ఫీమేల్ ఉంది. సో, బీసీడీ ఫీమేల్‌లో 2 ఉన్నాయి. అక్కడ ఒక 5 మెంబర్స్ వచ్చారు ఫీమేల్ క్యాండిడేట్స్. ఈ 5 మెంబర్స్‌లో 2 మెంబర్స్ ఎవరైతే టాప్‌లో ఉంటారో ఆళ్ళకి ఇది ఇచ్చేస్తాడు. సపోజ్ ఇక్కడ ఎస్టీ ఫీమేల్ ఉన్నారు. ఇక్కడ ఫీమేల్ రాలేరు. ఫీమేల్ రాకపోతే అది కూడా జనరల్‌లో ఇచ్చేస్తారు. జనరల్ కేటగిరీ. సపోజ్ అక్కడ 3 మెంబర్స్ బాయ్స్ వస్తే ఆ 3 మెంబర్స్‌కి ఇచ్చేస్తారు. సో, జనరల్‌లో మనకు 2 ఉన్నాయి. ఫీమేల్‌లో ఒకటుంది. ఫీమేల్ రాకపోతే జనరల్‌లో ఇచ్చేస్తారు. అది కూడా రాకపోతే అట్లా ఒక్కొక్కటి మొత్తం జనరల్‌కెళ్ళిపోతది. అక్కడ ఎంతమందైతే వస్తారో అందులో టాప్‌లో మనకైతే ఇచ్చేస్తారు. సో, ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్‌కి మనకు ఆహ్, ఈ స్పాట్ అడ్మిషన్స్ దొరుకుతది. గవర్నమెంట్‌లో అయిన తర్వాత మనకు ప్రైవేట్ కాలేజెస్‌లుంటాయి. సో, ఆల్‌మోస్ట్ మనకు ఫిల్ అయిపోతాయి. సో, 90% ఆర్ 95, 99 వరకు ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి. సో, ఇది ఫిజికల్ మోడ్‌లో జరిగేది కాబట్టి ఆన్‌లైన్‌లో ఏం లేదు. సో, ప్రీవియస్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. మళ్ళీ ఇంకొకసారి చూడండి. సో, మనకు ఈ కేటగరీలో టోటల్ 132 సీట్స్ ఉన్నాయి. ఈ కేటగరీలో 6 అండ్ ఈ కేటగరీలో 10, 9 సో, చాలా తక్కువున్నాయి. అప్రాక్సిమేట్‌లీ మనకు దగ్గర దగ్గర ఒక 250 సీట్స్ వరకు ఉండొచ్చు. ఇక్కడ 130 ఇక్కడ ఒక 44 అంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 170 సో, 230 అంటే ఆల్‌మోస్ట్ ఒక 300, 350 సీట్స్ మాత్రమే మిగిలాయి ఇంగ్లీష్ మీడియం. సో, ఈ విధంగా మీరు ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ అయితే ఇట్లా చూసుకొని మీరైతే ఎళ్ళండి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ తెలుగు మీడియం చూసుకోవాలి. తెలుగు మీడియం అని క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్. గెట్ డీటెయిల్స్ కొడితే ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎలా చూసుకోవాలి సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మహబూబ్ నగర్ ఉంది. మహబూబ్ నగర్ జనరల్‌లో 3 ఉన్నాయి. ఓసీ ఫీమేల్‌లో 1 ఉంది. ఎస్సీ గ్రూప్ 1లో 0, ఎస్సీ గ్రూప్ 2లో 2 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో 0 లేవు. సపోజ్ ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2 ఎవరైతే ఒక 5-10 మెంబర్స్ ఎళ్తే అందులో టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు జనరల్‌లో ఇచ్చేస్తారు. సో, ఫీమేల్‌లో 0, ఎస్సీ గ్రూప్ 3 ఫీమేల్‌కి ఒకటుంది. సో, అట్లా మీరు అన్నీ చూసుకోవాలి. ఈ కాలమ్స్ మీరు ఏదైతే ఇప్పుడు కేటగిరీ ఉన్నారో అది చూసుకోండి. మళ్ళీ జనరల్‌లో కూడా చూసుకోండి. సో, ఇక్కడ కూడా మనకు ఓ ఓవరాల్‌గా 30 కాలేజెస్ అయితే ఉన్నాయి మనకు. ఈ 30 కాలేజెస్‌లో జనరల్ కేటగిరీలో 79 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ కేటగరీస్ అన్ని మీరు పైన చూసుకొని మనకెన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో చూడొచ్చు. సో, ఇక్కడ కూడా అప్రాక్సిమేట్‌లీ 79, 29 అంటే అప్రాక్సిమేట్‌లీ 110, 130, 140 సో, అప్రాక్సిమేట్‌లీ ఒక 200 వరకు ఉండొచ్చు. సో, 200 వరకైతే మనకు సీట్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో, మీరు కూడా తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డిస్ట్రిక్ట్ చూసుకోండి. గవర్నమెంట్ కాలేజ్ చూసుకోండి. ఎక్కడైతే సీట్ ఎక్కువుంటాయో అక్కడ మీ కేటగిరీలో వెళ్ళండి. మీ కేటగిరీలో లేకపోతే జనరల్‌లో ఎక్కడున్నాయో ఎళ్ళండి. సో, మీరైతే రేపటి నుంచి మనము గవర్నమెంట్ కాలేజ్‌కెళ్ళొచ్చు. 2 డేస్ తర్వాత మీకు ప్రైవేట్ కాలేజ్ గూడా ఎళ్ళొచ్చు. సో, గవర్నమెంట్, ప్రైవేట్ రెండిటికెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళిచ్చిన డేట్స్ లోపు మనము 1 ఆర్ 2 కాలేజ్‌కి మాత్రమే వెళ్ళొచ్చు. ప్రైవేట్ 3 డేస్ ఇచ్చారేమో, ఒకసారి వీడియోలో చూడండి. సో, ఆ 3 డేస్ ఒక్కొక్క కాలేజ్‌కెళ్ళొచ్చు. మీరు సింపుల్‌గా స్పాట్ అడ్మిషన్స్ ఎవరు ఎలిజిబుల్ అంటే, ఇప్పటి వరకు జాయిన్ అవ్వని వాళ్ళు. అంటే కాలేజ్‌లో జాయిన్ అవ్వని వాళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి సీట్ రాని వాళ్ళు. సపోజ్ ఆల్రెడీ సీట్ వచ్చింది నేను జాయిన్ అవ్వచ్చా అంటే, మీ సీట్ క్యాన్సెల్ చేసుకొని ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. సో, నా సజెషన్ వచ్చేసి మీరు ఏ కాలేజ్‌లో ఉన్నారో ఆ కాలేజ్‌లోనే కంటిన్యూ అవ్వండి. మళ్ళీ అది పోయిన తర్వాత ఇక్కడ మీకన్నా టాపర్స్ ఎవరైనా వస్తే అప్పుడు ఆ సీట్ పోతది. అది పోతది, ఇది పోతది కాబట్టి సో, మీరైతే ఈ ఈ మనకొచ్చిన సీట్‌ని మీరు యుటిలైజ్ జేసుకోండి. సో, ఈ విధంగా ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో, మీరైతే మీకు నచ్చిన కాలేజ్‌కి మీరైతే ఎళ్ళొచ్చు మీ మీడియంలోనే. సో, ఎలా జూసుకోవాలో జెప్పాను. సింపుల్‌గా ఎక్కడ సీట్స్ ఎక్కువుంటాయి అక్కడైతే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్‌లో మెన్షన్ జేయండి.
అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.